హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నార్మల్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియోలో మనం నార్మల్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. అయితే మనం బ్లౌజ్ని కట్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా బ్లౌజ్ పీసెస్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 3 బ్లౌజ్ పీసెస్ని ఒకేసారి కట్ చేసుకుంటున్నాను. ఇలా మనం తీసుకున్న బ్లౌజ్ పీసెస్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని క్లాత్ అనేది సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం పెట్టుకునేటప్పుడు ఫోల్డింగ్ వచ్చి మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ వచ్చి మనకి ఆపోజిట్లో ఉండేలాగా మనం పెట్టుకోవాలి. ఇలా మనం క్లాత్ని సమానంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని కింద నడుము దగ్గర మనం ఇలా ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అయితే ఈ లైన్ అనేది క్లాత్ సమానంగా ఉండటానికి మనం డ్రా చేసుకోవాలి. ఇలా కింద లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన ఇక్కడ నేను 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. బ్లౌజ్ లెంత్ అనేది పెంచుకోవాలి అనుకుంటే మనం ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 ఇంచెస్ వరకు నేను డ్రా చేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ అనేది మనకి ఖర్చు కోసం పోతుంది. మిగతా 1.5 ఇంచెస్ వచ్చి లెంత్ అనేది నేను తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా లెంత్ అనేది నేను ఇలా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని తీసుకొని ఆది బ్లౌజ్ని వెనక్ సైడ్కి తిరిగేసుకోవాలి. ఇలా మనం వెనక్ సైడ్కి తిరిగేసుకున్న తరువాత ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ పీస్ని మనం 1.5 ఇంచెస్కి లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ మనం ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా మనం క్లాత్ మీద బ్లౌజ్ పీస్ని పెట్టుకునేటప్పుడు నెక్ రౌండ్ ఉంది కదా, నెక్ రౌండ్ అనేది ఫోల్డింగ్ వైపుకి చివరన ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని చెంక దగ్గర ఇలా ఈ విధంగా కొద్ది లాగాలి. తరువాత కిందన నడుం దగ్గర మనకి ఇలా ఈ విధంగా గ్యాప్ అనేది వస్తుందండి. ఎందుకంటే షోల్డర్స్ మధ్యలో మనం డాట్స్ అనేవి వేసుకుంటాం కదా, అందుకని గ్యాప్ అనేది ఇలా ఈ విధంగా వస్తుంది. ఇలా మనం చూసుకొని కింద క్లాత్ మీద బ్లౌజ్ పీస్ని ఇలా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు సైడ్స్ దగ్గర ఇలా ఈ విధంగా మనం లైన్ డ్రా చేసుకోవాలి. చంక దగ్గర నుంచి కిందకి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ని ఇలా ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇప్పుడు షోల్డర్స్ని అలాగే నెక్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇలా మనం బ్లౌజ్ ప్రకారం షోల్డర్స్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే నెక్ రౌండ్ని కూడా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు చంక లూజ్ని డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్కి చంక లూజ్ దగ్గర కుట్టు అనేది ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర మనం చంక రౌండ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా చంక రౌండ్ దగ్గర చంక లూజ్ని మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టేప్ని తీసుకొని టేప్తో కొలతలు చూసుకుందామండి. షోల్డర్స్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని కింద వరకు పెట్టుకుంటే ఇక్కడ 16 ఇంచెస్ అనేది వచ్చిందండి. అలాగే పైన షోల్డర్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకుంటే మొత్తం బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి 16.5 ఇంచెస్ అనేది వస్తుందండి. ఇలా ఈ విధంగా మనం మార్క్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ యొక్క విడ్త్ని చూసుకోవాలి. అయితే ఇక్కడ షోల్డర్ యొక్క విడ్త్ వచ్చేసి మనం బ్లౌజ్తో మార్క్ చేసుకుంటే 7 ఇంచెస్ అనేది వచ్చిందండి. అయితే ఈ 7 ఇంచెస్కి మనం 1/2 ఇంచ్ తగ్గించుకొని 6.5 ఇంచెస్కి బ్లౌజ్ యొక్క విడ్త్ని మార్క్ చేసుకోవాలి. అది బ్లౌజ్తో మనం మార్క్ చేసుకునేటప్పుడు కొద్దిగా షోల్డర్ యొక్క వెడల్పు అనేది కొద్దిగా జరుగుతుందండి, అందుకని 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ వరకు తగ్గించుకోవాలి. ఇలా ఈ విధంగా మనం షోల్డర్ యొక్క విడ్త్ని 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు చంక యొక్క లెంత్ను మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ ప్రకారం చంక యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ 6 ఇంచెస్ అనేది వచ్చిందండి. మామూలుగా అయితే 6.5 ఇంచెస్కే మార్క్ చేసుకోవాలి. ఇలా 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇప్పుడు స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కార్నర్ దగ్గర ఒక 2 ఇంచెస్కి ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర నుంచి కిందకి ఇలా 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. వెస్ట్ లూజ్ వచ్చేసి
డాట్స్తో కలిపి 10 ఇంచెస్ అండి. అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్కి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం చంక రౌండ్ని ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి చెస్ట్ లూజ్ దగ్గరికి చంక రౌండ్ని ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా మనం చంక రౌండ్ని డ్రా చేసుకున్న తర్వాత చంక రౌండ్ అనేది కరెక్ట్గా ఉందా లేదని చూసుకోవాలి. అయితే చంక రౌండ్ ఎప్పుడు కూడా నడుము యొక్క కొలతతో మనం చూసుకోవాలి. ఇక్కడ మనకి నడుము యొక్క విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ వచ్చింది కదా, అలాగే చంక రౌండ్ కూడా మనకి 10 ఇంచెస్ రావాలి. పైన ఖర్చుతో కలిపి 10 ఇంచెస్ రావాలి. ఖర్చు తీసేస్తే మనకి 9.5 ఇంచెస్ అనేది వస్తుంది. అలాగే కింద నడుము కూడా 9.5 ఇంచెస్ అండి. డాట్స్తో కలిపి మనకి 10 ఇంచెస్ అనేది వస్తుంది. ఏ బ్లౌజ్కైనా మనం ఇలా ఈ విధంగానే తీసుకోవాలి. నడుము యొక్క లూజ్ని మనం చంక రౌండ్కి చూసుకోవాలి. రెండు కూడా సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇలా చంక రౌండ్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ యొక్క రౌండ్ని డ్రా చేసుకోవాలి. అయితే షోల్డర్ యొక్క విడ్త్ వచ్చేసి 6.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ యొక్క విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇప్పుడు ఇలా ఈ విధంగా మనం లెంత్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ వచ్చింది కదా, 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు 8 ఇంచెస్ వస్తుందండి. ఇలా 7.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా ఈ విధంగా స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకొని రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. మన ఆది బ్లౌజ్ ప్రకారం డ్రా చేసుకునేటప్పుడు నెక్ అనేది వెడల్పు అయిపోతుందండి. అందుకని టేప్తో కూడా మనం చూసుకొని మార్క్ చేసుకొని ఇలా ఈ విధంగా నెక్ని డ్రా చేసుకోవాలి. అలాగే సైడ్స్కి ఖర్చు అనేది మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ మీరు ఒక 2 ఇంచెస్ అలాగా మార్క్ చేసుకోవచ్చు. బ్లౌజ్కి వచ్చేసి తక్కువ ఉంది కదా, ఇక్కడ నేను ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుని ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది జరగకుండా క్లాత్ సమానంగా ఉండేలాగా మనం ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను టేబుల్ మీద కట్ చేసుకుంటున్నాను కదా, అందుకని క్లాత్ ఇలా జరుపుకుంటూ నేను కట్ చేసుకుంటున్నాను. మీరు కిందన కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి. అలాగే షోల్డర్స్ మధ్యలో ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని డాట్స్ కోసం ఇలా కట్స్ని పెట్టుకోవాలి. ఇలా కట్స్ని పెట్టుకున్న తర్వాత డాట్ యొక్క లెంత్ను మార్క్ చేసుకోవాలి. మీరు ఎంతైతే లెంత్ను పెట్టుకోవాలనుకుంటున్నారో అంతవరకు లెంత్ను మార్క్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ అనేది పెద్దవాళ్ళకండి, అందుకని ఇక్కడ నేను డాట్ యొక్క లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను. అంటే నెక్ రౌండ్ కూడా చిన్నగా వచ్చింది కదా, అందుకని 4.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను. అలా మార్క్ చేసుకొని కత్తితో ఇలా ఈ విధంగా మనం డాట్ని పెట్టుకుంటే డాట్ అనేది కింద వరకు కూడా మనకి వెళ్తుంది. ఇలా ఈ విధంగా 3 పీసెస్కి కూడా మనకి డాట్స్ అనేవి వస్తాయండి. ఇలా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మిగిలిన క్లాత్ని తీసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ముందు హ్యాండ్స్ని కట్ చేసుకుని తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. పెద్ద బ్లౌజ్ని మనం కట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి కదా, అందుకని ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చేసుకొని తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందామండి. అయితే హ్యాండ్స్ని కట్ చేసుకోవడానికి క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అయితే మనం ఒక చివర వచ్చేసి బ్యాక్ పార్ట్ని తీసుకున్నాం కదా, ఈ చివర వచ్చేసి మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. మధ్యలో క్లాత్ని మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. అయితే క్లాత్ని ఇలా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని క్లాత్ అనేది సమానంగా ఉండటానికి ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కిందన
ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు వరకు మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే మనం హ్యాండ్స్ దగ్గర క్లాత్ని ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటాం కదా, దానికోసం ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్కి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవడానికి ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను బ్లౌజ్ యొక్క లెంత్ని పెంచుకుంటున్నానండి. దానికోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇప్పుడు స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. మీరు హ్యాండ్స్కి లెంత్ పెంచాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం హ్యాండ్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకొని మనం లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ని ఇలా నీట్గా ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మనం ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని హ్యాండ్ రౌండ్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు దగ్గరికి మనం మార్క్ చేసుకోవాలి. అలాగే చెంక యొక్క డౌన్ దగ్గర కూడా మనం మార్క్ చేసుకోవాలి. అలాగే దాని కింద హ్యాండ్ లూజ్ దగ్గరికి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చెంక డౌన్ దగ్గరికి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే చెంక లూజ్ దగ్గర మనకి క్లాత్ అనేది జాయింట్ పడుతుందండి, అక్కడ మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ని తీసుకొని కొలతలు చూసుకుందామండి. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అనేది వచ్చింది కదా, ఈ 10 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే హ్యాండ్ యొక్క డౌన్ చూసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ వచ్చింది కదా, ఈ 3.5 ఇంచెస్కి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ దగ్గర నుంచి చెంక లూజ్ దగ్గరికి టేప్ని ఇలా ఈ విధంగా పెట్టుకొని చెంక లూజ్ అనేది మనకి 9.5 ఇంచెస్ అనేది రావాలి. అంటే మనకి కింద నడుము యొక్క లూజు అలాగే హ్యాండ్ యొక్క రౌండ్ అనేది ఒకేలాగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ లెంత్ దగ్గర ఒక 1.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని అక్కడ కొద్దిగా స్ట్రైట్గా మనం డ్రా చేసుకొని అక్కడ నుంచి హ్యాండ్ కర్వ్ని డ్రా చేయాలి. ఇలా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డ్రా ప్రకారం హ్యాండ్స్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ మీద మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. అయితే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ ఎటువైపు పెట్టుకుంటే మనకి సరిపోతుందో ఆ వైపుకి క్లాత్ని ఇలా ఈ విధంగా చూసుకొని మనం పెట్టుకోవాలి. హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటే ఇలా మనం ఈ క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. చిన్న సైజ్ బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే క్లాత్ అనేది మిగులుతుందండి. పెద్ద సైజ్ బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుని తర్వాత హ్యాండ్స్ని కట్ చేసుకొని అప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి క్లాత్ అనేది సరిపోదండి, చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లాత్ మీద బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ప్రకారం ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ పార్ట్ ప్రకారం డ్రా చేసుకున్న తర్వాత ముందు మనం ఫ్రంట్ లోత్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ పార్ట్ ప్రకారం డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు షోల్డర్స్ దగ్గర నుంచి ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని చెస్ట్ లూజ్ దగ్గరికి ఫ్రంట్ లోతుని మనం ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా చెంక లోతుని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్ని తీసుకొని షోల్డర్స్ దగ్గర నుంచి ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం ఆది బ్లౌజ్ ప్రకారం ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మనం డ్రా చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక 1/2 ఇంచు వరకు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి.
ఇలా ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకున్నాం కదా. ఇలా ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టీ దగ్గర నుంచి క్లాత్ని ఇలా ఈ విధంగా కింద వైపుకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మధ్యలో డాట్ కోసం ఒక 1/2 ఇంచుకు మార్క్ చేసుకోవాలి. అలాగే క్రాస్ పట్టీ జాయిన్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఒక 1/2 ఇంచు వరకు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మధ్యలో డాట్ని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ని తీసుకొని షోల్డర్స్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్ మధ్యలో డాట్ని ఇలా ఈ విధంగా చూసుకొని మనం క్లాత్ మీద మార్క్ చేసుకోవాలి. అయితే మనం బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసి 16.5 ఇంచెస్ వచ్చింది కదా. ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది 14 ఇంచెస్ వచ్చేలాగా మనం చూసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ డాట్ దగ్గర కొద్దిగా లోతుగా ఇలా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ క్లాత్ అనేది మిగులుతుంది కదా, అందుకని చూసుకొని క్లాత్ ఎక్స్ట్రాగా మిగిలేటట్టు ఇలా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి 1 మీటర్ క్లాత్లో పెద్ద సైజు వాళ్ళకి క్రాస్ పట్టీలు అన్నీ సరిపెట్టాలి అంటే మనం క్లాత్ని కొద్దిగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మధ్యలో డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ని తీసుకొని డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మనం ఆది బ్లౌజ్ ప్రకారం ఉక్స్ పట్టీ దగ్గర నుంచి మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మనం మధ్యలో డాట్ని ఆది బ్లౌజ్ ప్రకారం మార్క్ చేసుకొని అలాగే ఉక్స్ పట్టీ దగ్గర నుంచి ఈ డాట్ని ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే చెంక దగ్గర డాట్ను కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్ ప్రకారం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం టేప్తో ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దామండి. ఇలా మనం ఉక్స్ పట్టీ దగ్గర నుంచి ఇలా ఈ విధంగా 4.5 ఇంచెస్కి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మనం 4.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా. కిందన ఇలా ఈ విధంగా 3 ఇంచెస్ వచ్చేలాగా మనం చూసుకోవాలి. మధ్యలోని ఇలా ఈ విధంగా టేప్ని పెట్టుకొని ఒకవైపుకి 1.5 ఇంచెస్ ఇంకో వైపుకి 1.5 ఇంచెస్ వచ్చేలాగా మనం కిందన ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మొత్తం కింద 3 ఇంచెస్ వచ్చేలాగా చూసుకోవాలి. 3 ఇంచెస్ వచ్చేలాగా కింద డాట్స్ని మనం మార్క్ చేసుకొని క్రాస్గా మనం లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మధ్యలో డాట్ని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఉక్స్ దగ్గర డాట్ని మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ మనం 4.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా ఈ విధంగా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే చంక దగ్గర డాట్కి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఇలా ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకుంటే చంక దగ్గర డాట్ అనేది మనకి కరెక్ట్గా వస్తుందండి. ఇలా మనం డాట్స్ని మార్క్ చేసుకున్న తర్వాత కత్తితోని గట్టిగా ఇలా ఈ విధంగా పెట్టుకుంటే కింద మనకి డాట్స్ అనేవి పడతాయండి. స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఈ విధంగా మనం డాట్స్ పెట్టుకుంటే కిందన చూసారా, ఇలా ఈ విధంగా మనకి డాట్స్ అనేవి పడతాయి. ఇలా మనం డాట్స్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్స్కి కిందన కట్స్ని పెట్టుకోవాలి. ఇలా మధ్యలో డాట్స్కి ఇలా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని క్లాత్ని ఇక్కడ ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి. అలాగే ఉక్స్ పట్టి దగ్గర చంక దగ్గర కూడా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని డాట్కి మనకి స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని కట్స్ని పెట్టుకోవాలి. ఇలా మనం కట్స్ని పెట్టుకొని డాట్స్ అనేవి పెట్టుకుంటే స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి డాట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కిందికి షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేయగా సైడ్స్ దగ్గర మనకు క్లాత్ మిగులుతుంది కదా, ఆ క్లాత్ని తీసుకోవాలి. ఇలా మనం క్లాత్ని తీసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకోవాలి. ఆది బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఉంటుంది కదా, దాని యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి. అయితే దానికన్నా ఒక 1 ఇంచ్ అనేది ఇక్కడ నేను ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఖర్చు కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, అందుకని ఇలా 1 ఇంచ్కి ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే దీనిపైన ఉన్న క్లాత్ను కూడా మనం కట్ చేసుకోవాలి. మనకి షేప్ బెల్ట్కి మొత్తం 4 పీసులు అనేవి కావాలండి. ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి కూడా జాయింట్ చేస్తాం కదా, అందుకని అంటే ఫ్రంట్ పార్ట్కి కనిపించకుండా ఫ్రంట్కి బ్యాక్కి 2 ఉంటాయి కదా, అందుకని 2 క్లాత్ని తీసుకోవాలి. వేరే క్లాత్ అనేది యాడ్ చేయకుండా 2 క్లాత్ని కూడా ఇవే తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం షేప్ బెల్ట్ కోసం క్లాత్ని కట్ చేసుకోవాలి. అయితే మనం ఇలా బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని అలాగే ఫ్రంట్ పార్ట్ కిందకి షేప్ బెల్ట్ని అలాగే హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీ కోసం నెక్ రౌండ్ని కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి తీసుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్ని తీసుకుని ఆది బ్లౌజ్ కన్నా ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం నడుము దగ్గర క్లాత్ని జాయింట్ చేసుకోవడానికి క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా, ఈ క్లాత్లో మనకి ఏ క్లాత్ అయితే సరిపోతుందో ఆ క్లాత్ని మనం నడుము దగ్గర క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ ఉన్న దగ్గర క్లాత్ని నేను ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత నడుము దగ్గర పెట్టుకొని క్లాత్ సరిపోతుందా లేదని చూసుకోవాలి. ఈ క్లాత్కి మధ్యలోని ఫోల్డింగ్ ఉందండి, ఈ ఫోల్డింగ్ని మధ్యలో కట్ చేసుకుంటే 2 పీసెస్ అవుతాయి. వాటిని 2 జాయింట్ చేసుకుంటే మొత్తం నడుము మొత్తానికి కూడా క్లాత్ అనేది సరిపోతుంది. ఇలా మధ్యలో ఉన్న ఫోల్డింగ్ని కట్ చేసేసుకోవాలి. మనం వీటిని స్టిచ్ చేసుకునేటప్పుడు జాయింట్ చేసుకొని అప్పుడు మనం నడుముకి జాయింట్ చేసుకుంటాము.
ఇలా నడుము దగ్గర క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి చంక దగ్గర మనకి క్లాత్ అనేది జాయింట్ పడుతుంది కదా, దానికి మనం క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా మిగిలిన క్లాతుల్లో ఒక 2 ఇంచెస్ క్లాత్ లెంత్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ ఉండేలాగా ఆ క్లాత్ని మనం తీసుకోవాలి. నాకు ఈ క్లాత్ అయితే సరిపోతుందండి. ఈ క్లాత్ని నేను హ్యాండ్స్కి చంక దగ్గర జాయింట్ చేసుకోవడానికి ఈ క్లాత్ని తీసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా మనం హ్యాండ్స్కి చంక దగ్గర జాయింట్ చేసుకోవడానికి క్లాత్ని తీసుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకొని చూసుకొని మన క్లాత్ సరిపోతుందా లేదా అని ఇలా మనం క్లాత్ని తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మిగిలిన క్లాతులు ఉన్నాయి కదా, ఈ క్లాతులు అన్నిటితో మనం క్రాస్ పీసులని కట్ చేసుకోవాలి. బ్లౌజ్కి నెక్ రౌండ్ చుట్టూ క్లాత్ని జాయిన్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా మనం క్రాస్ పీసులు తీసుకొని వాటిని జాయిన్ చేసుకొని అప్పుడు మనం నెక్ రౌండ్ చుట్టూ జాయిన్ చేసుకుంటాం కదా, అయితే దానికోసం ఇలా ఈ విధంగా క్లాత్ని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్ రౌండ్ చుట్టూ మనం జాయిన్ చేసుకునేటప్పుడు క్రాస్ పీస్ని తీసుకోవాలి. స్ట్రైట్ పీస్ అయితే మనకి రౌండ్ అనేది సరిగ్గా తిరగదండి, అందుకని స్కేల్తోని ఇలా ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. బ్లౌజ్లో ఏ ముక్క కూడా మనకి వేస్ట్ పోదండి, ప్రతి ఒక్క చిన్న క్లాత్ కూడా మనకి యూజ్ అవుతుంది. పెద్ద సైజ్ అయితే ఇంకా జాగ్రత్తగా కట్ చేయాలి. ఇలా చిన్న చిన్న మిగిలిన క్లాతులతోనే మనం క్రాస్ పీస్ని కట్ చేసుకోవాలి. చిన్న సైజ్ అనుకోండి మనకి క్లాత్ అనేది సరిపోతుంది. పెద్ద సైజ్ బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు ఇలా చిన్న చిన్న క్లాతుల్లో నుంచే మనం క్రాస్ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం నెక్ రౌండ్ చుట్టూ జాయిన్ చేసుకోవడానికి క్రాస్ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా క్రాస్ పీసుల్ని కట్ చేసుకున్నాం కదా, ఇలా నార్మల్ బ్లౌజ్ని కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.